తాగే సమయం ప్రతి ఒక్కరితో ఆయన ఆత్మ సంచారం బలంగా మన మధ్యన సంచరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ దేవుడు తాగాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దర్శించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తుతూ ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిస్తూ స్తోత్రం ఆయన పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కళ్ళు పొందుకోవాలి. రెండు చేతి చప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం. స్తోత్రమయ యేసయ్యా స్తోత్రం. ఈ రాత్రి మన దేవుడి మీద ప్రతి ఒక్కరిని ముట్టాలని, దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని, ఆయన ఆత్మ మీ మధ్యలో దిగి రావాలని, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి నుండి పుట్టాలని ఎంతో ఆశతో ఉన్నాడు. కాబట్టి ఈ ఆరాధనతో మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మనానికి స్వాగతం. ఓ పరిశుద్ధాత్మనానికి స్వాగతం.
చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నువ్వు రాత్రి కరుణించండి. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నారంతా ఆయన మాట్లాడతాం. ఆయన కరుణకు అడుగుదాం, ఆయన కృపను అడుగుదాం. ఈ రాత్రి అయ్యా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను అయ్యా నీ మాట నాకు కావాలి, నన్ను దర్శించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. తండ్రి నిన్ను పిలుస్తున్నానయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. అవునయ్యా, నా ఆలోచనలు ప్రభువా, నీ మాట వినకుండా నా సొంత ఆలోచించే నిర్పడిపోయానయ్యా. అయ్యా నా సొంత జ్ఞానముతో తండ్రి నీ మాటకు వినలేదయ్యా. యేసయ్యా, ఈ రాత్రి ప్రభువా నీ ఆలోచన నాకు కావాలి, నీ జ్ఞానము నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలని దేవుని అడుగు. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నా
రాత్రి ప్రభు ప్రతి బిడ్డతో మీరు దర్శించినందుకు తాకిన ప్రతి బిడ్డతో ప్రభు మీరు మాట్లాడుతున్నారు. ఈ ఆరాధన జరిగించండి. మీకే సమస్త మహిమ గణిత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో నడిచిన ఆత్మ పరమ తండ్రి. ఆమేన్.